అవునమ్మా, ఇప్పటికీ గాని మనకు అసలు విషయం అర్థం కాలేదు. అది మన నీడలా వెంటపడుతూ నిన్నెత్తుకుపోవడానికి ప్రయత్నం చేసింది అంటే బలమైన కారణం ఉండే ఉంటుంది. మొత్తానికి అమ్మవారి దయ వలన గుడిలో మనకి ఏమీ కాలేదు. ఇంకా అమ్మవారికి అభిషేకం చేతురు, పదండమ్మా. నాన్నని కొట్టింది ఈ దయ్యమే అమ్మా. అప్పుడు నా భర్తను చావు అంచుల వరకు తీసుకుని వెళ్ళావు. ఇప్పుడు నా కూతురుని తీసుకుని వెళ్ళబోయా. నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతికి పట్టుకుంటాను. నీ సంగతి తేలుస్తాను. నా చేతికి చిక్కినందుకు ఎంతో ఆశపడ్డాను, తప్పించుకున్నందుకు భంగపడ్డాను. అమ్మా, బిందెతో నీరుని తీసుకొని ముగ్గురూ కలిసి అమ్మవారికి అభిషేకం చేయండి. అమ్మవారికి అభిషేకం చేయడంతో మీరు తలపెట్టిన యాగం సంపూర్ణమైందమ్మా. ఎంతో విశిష్టమైన ఈ దినాన కార్యక్రమం చక్కగా ముగిసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ అమ్మవారి ఆశీస్సులతో చల్లగా ఉండండి. ఇంక నేను ఉంటానమ్మా. అత్తయ్య వాళ్ళు రాలేదన్న లోటు తప్ప మిగిలిందంతా మంచిగా జరిగింది. ఇక మీదట నీకు ఎలాంటి గండాలు ఎదురు కాకూడదని కోరుకుంటున్నాను. ఎలాంటి గండం వచ్చినా నీకు దండం పెట్టిపోవాల్సిందేనమ్మా. దేన్నైనా ఎదుర్కోగల సమర్థత నీకుంది. ఇంక బయలుదేరదాం పదండి. అందరూ మీ గురించి ఎదురుచూస్తూ ఉంటారు. యాగం సక్సెస్ అయినందుకు తెగ బాధపడిపోతుంటారు. పదండి పదండి. మీ ముగ్గురూ ఇలా కలకాలం కలిసుండాలి. ఎటువంటి ఆపద మీ దరి చేరకూడదు. ఏ అవని అక్షయ, మీరు నా నుంచి తప్పించుకోలేరు. అంగట్లో అరువు తల మీద బరువు అన్నట్టు అమ్మ అనవసరంగా పల్లెటూరు వాళ్ళకి మాటిచ్చింది. అవని మీద వదిలేసుంటే సరిపోయి ఉండేది. అత్తయ్య మాటిచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అదేంటో చెప్తే మనం కూడా మనశ్శాంతిగా ఉంటాం కదా. థ్యాంక్స్ రా బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఆహా, రావయ్యా రా పూలరంగడ. చాలాసేపటి నుంచి కనిపించకుండా పోయావు. ఏమైపోయావు? పేకాట్లో కూర్చుని జేబులు ఖాళీ చేసుకుని వచ్చుంటాడు. పేకాటకి వెళ్లే ముందు డబ్బులు బాగా రావాలని బొట్టు కూడా పెట్టుకుని మరీ వెళ్ళినట్టున్నారు. పూర్ బ్రెయిన్స్ పూర్ థింకింగ్. అబ్బే, మీరు బాగుపడటం కష్టం. ఓరి బాబా ఇంగ్లీష్. మరి తమరు ఎక్కడి నుంచి దయచేశారో
చెప్పి తగలడచ్చు కదా ఇల్లరికం బావగారు. అవని వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు రాగానే చెప్తాను. పని పాట లేని బామ్మర్ది గారు. ఇప్పుడు చెప్తాను వినండి. చూసారా, నేను కూడా గుడికి వెళ్ళాను. శ్రీకర్ గురించి అవని జరిపించిన సుదర్శన యాగంలో పాల్గొన్నాను. యాగం అద్భుతంగా జరిగింది. మా అమ్మ వద్దని చెప్పింది కదా, అయినా ఎందుకు వెళ్ళావు? మీకు మనస్సాక్షి లేదని అందరికీ ఉండదనుకుంటున్నారా ఏంటి? అందుకే వెళ్ళాను. ఏం పి- ఎంత పెద్ద మాట్లాడాడక్క. ఎందుకనడు? ఈ ఇంటి నుంచి బయటికి గెంటితే ఆ ఇంట్లో ఆశ్రయం దొరుకుతుందని బలుపు. మీరు లోపలికి వెళ్ళండి అవని. బావా, చిన్న విషయం. ఏంటి? యాగం దగ్గర అత్తయ్య మావయ్యలు రాలేకపోయారు. మంచి రోజు నాడు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే బావుంటుంది కదా. అవునమ్మా, పార్వతీ పరమేశ్వర్ లాంటి మీ అత్తయ్య మామయ్యల ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో మంచిది. నేను మావయ్యని పిలుచుకొస్తాను, నువ్వు అత్తయ్యని పిలువు. ఏంటమ్మా బయటే ఉండిపోయారు? మావయ్య మాటల్లోనే వచ్చారు. యాగం బాగా జరిగింది తాతయ్య. అమ్మ వాళ్ళు పెద్దలిద్దరి దగ్గర నుంచి దీవెనలు అందుకోవాలనుకుంటున్నారు. మీ అత్తయ్య సంగతి తెలిసి నువ్వు ఆశపడ్డంలో తప్పులేదమ్మా. నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. పంతాల పెద్దావిడ, ఆవిడ గారు ఎందుకు ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు, అసలు ఒప్పుకోదు. దారిన పోయే వాళ్ళనైనా దీవిస్తుంది కానీ వీళ్ళనైతే అస్సలు దీవించదు. నువ్వు ఈ మధ్య అమ్మ మాటకి అడ్డం తిరుగుతున్నావురా, అందుకే నిన్ను కూడా పట్టించుకోదు. ఏ ఆటంకం లేకుండా యాగం పూర్తయినందుకు సంతోషించండి. అంతకు మించి ఆశపడకండి. మీరు రండి, రండి. నేను వెళ్ళి అమ్మని పిలుచుకొని వస్తాను. మీరు ఇక్కడే ఉండండి అవని. మీరందరూ చూస్తూ ఉండండి. అమ్మతో బాగా తిట్లు తిని వస్తాడు, డౌటే లేదు. దెబ్బలు తిన ఆశ్చర్యపోనక్కర్లేదు. నీలాంటి వాడికైతే ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. మా అక్క బొట్టు లేకుండా తెల్ల చీరతో బాగుండదని ఆలోచిస్తున్నాను గానీ లేదంటే నిన్ను ఎప్పుడో వేసేసి ఉన్నవాడిని. రేయ్, నీలాంటి వాళ్ళను చాలా మందిని చూశానులే. ఇదిగో ఏంటి చూసేదే? రే 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 మీరు ఆగండి, ఆగండి. ఏమ్మా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పూజ బాగా జరిగిందా? అక్కడ కొన్ని జరిగాయి తాతయ్య. మనం లోపలికి వెళ్ళిన తర్వాత వివరంగా మాట్లాడుకుందాం. ఆ, ఏ మేం వినకూడదా? అక్క ఇది ఉందే అమ్మ కంటే మహాముద్రు. హా, అవును మరి. నువ్వు, నీ అక్క, నీ పెళ్ళం అమాయకులు. నోట్లో వేలు పెట్టినా కొరకరు. ఏ